హలో గైస్, వెల్కమ్ టు తెలుగు పాప్కార్న్. మూవీ స్టార్ట్ అవ్వగానే సముద్రం లోపలి భాగాన్ని చూస్తాము. అక్కడ భూమిలో నుండి విషవాయువులు బయటికి వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం కపుల్ని చూస్తాము. వారి పేర్లు ఎమిలీ అండ్ ర్యాండల్. వారిద్దరు తమ వెకేషన్ కోసం ర్యాండల్ పేరెంట్స్ యొక్క బీచ్ హౌస్ దగ్గరికి వస్తారు. వారి ఇంటి పక్కన చాలా ఇండ్లు ఉంటాయి. ఆ హౌసెస్ అన్నీ కూడా వెకేషన్ కోసం నిర్మించుకున్నవి. ఇప్పుడు ఆ హౌసెస్ అన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు ఆ ప్రదేశంలో ఎమిలీ అండ్ ర్యాండల్ మాత్రమే ఉన్నారు. ఎమిలీ వాష్రూమ్లోకి వెళ్తుంది. ట్యాప్లో నుండి వచ్చే నీళ్ళు డిఫరెంట్గా ఉంటాయి. అంతేకాకుండా అక్కడ ఉన్న క్యాబిన్లో చాలా ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఎమిలీకి ఇదంతా వింతగా అనిపిస్తుంది, ఎందుకంటే చాలా రోజుల నుండి ఈ ఇల్లు ఖాళీగానే ఉంది. తర్వాత ఆమె కిచెన్లోకి వెళ్తుంది. అక్కడ ప్యాన్లో కొద్దిగా ఫుడ్ ఉంటుంది. ఫ్రిడ్జ్లో కూడా గ్రోసరీస్ ఉంటాయి. కిచెన్లో ఉన్న వస్తువులను చూసి ఇక్కడ ఎవరు స్టే చేస్తున్నట్టు ఆమెకి అనిపిస్తుంది. ఎమిలీ ఇల్లు మొత్తం చెక్ చేస్తూ ఉండగా సడన్గా ఒక లేడీ ఇంట్లోకి వస్తుంది. అందువల్ల ఎమిలీ భయపడి దాక్కుంటుంది. ఆమె గోడ చాటుగా నిలబడి ఆ లేడీని చూస్తూ ఉంటుంది. ఎమిలీ ర్యాండల్ని పిలవడానికి అతని దగ్గరికి వెళ్తుంది. ఆమె నడిచిన చప్పుడు విని ఆ లేడీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. ర్యాండల్ కిందికి వచ్చి చూసేసరికి ఆ లేడీ ఉండదు. తర్వాత వారిద్దరూ కలిసి ఇల్లు మొత్తం చెక్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఆ లేడీ కూడా అక్కడే ఉంటుంది. ర్యాండల్ ఆ లేడీతో "నువ్వు మా ఇంట్లో ఏం చేస్తున్నావు?" అని అడుగుతాడు. అందుకు ఆ లేడీ ఈ ఇల్లు తనది అన్నట్టుగా బిహేవ్ చేస్తుంది. అంతలోనే ఆ లేడీ యొక్క హస్బెండ్ కూడా అక్కడికి వస్తాడు. అతను ర్యాండల్తో "మా పేర్లు మిచ్ అండ్ జేన్" అని చెప్తాడు. "మేము నీ యొక్క ఫాదర్ యొక్క ఓల్డ్ ఫ్రెండ్స్. నీ ఫాదర్ యొక్క అనుమతితోనే మేము ఈ ఇంట్లో ఉంటున్నాము" అని అంటాడు. ఇది విన్న ఎమిలీ చాలా అప్సెట్ అవుతుంది, ఎందుకంటే వారి వెకేషన్ మిచ్ అండ్ జేన్ వల్ల డిస్టర్బ్ అయింది. మిచ్ వారిద్దరిని డిన్నర్కి ఇన్వైట్ చేస్తాడు. ర్యాండల్కి ఎలాంటి ప్రాబ్లం లేదు, కానీ ఎమిలీ అప్సెట్తో బయటికి వెళ్ళిపోతుంది. ఆమె బయట కూర్చొని ఉండగా ఒక గొంగళి పురుగు కనిపిస్తుంది. అది చాలా స్లోగా ఉంటుంది. ఆ స్లగ్ వ్యాధితో ఉన్నట్టు అనిపిస్తుంది. రాత్రి వారందరూ కలిసి డిన్నర్ చేస్తుంటారు. డిన్నర్లో ఓయిస్ట్రెస్ కూడా ఉంటాయి. ఎమిలీ తప్ప వారందరూ ఓయిస్ట్రెస్ని తింటారు. ఎమిలీ వారితో "నాకు ఆస్ట్రోబయాలజీ అంటే చాలా ఇష్టం. లైఫ్ అనేది స్టేబుల్గా ఉండదు. మనకు అండ్ ఎలిమెంట్ రైట్స్కి చాలా లోతైన సంబంధం ఉంది. ఈ రైట్స్లో టెంపరేచర్ అండ్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సన్ ఉంటాయి. ఇందులో ఏదైనా తన ప్లేస్లో నుండి గతి తప్పితే మానవులందరూ చనిపోతారు. ఆ తర్వాత ఈ భూమిపై డస్ట్ అండ్ గ్యాసెస్ మాత్రమే ఉంటాయి" అని చెప్తుంది. ఎమిలీ చెప్పిన మాటల్లో కొన్ని వారికి అర్థమవుతాయి, మరికొన్ని అర్థం అవ్వవు. అయినా కూడా వారికి ఆమె మాటలు నచ్చుతాయి. అప్పుడు వారి డ్రింక్స్ అయిపోతాయి. ర్యాండల్ వారితో అరవైనా ఫిష్ తినమని చెప్తాడు. తర్వాత వారందరూ ఆ ఫిష్ని తింటారు. అప్పుడు వారి కడుపు నిండిపోతుంది. ట్యాప్లో నుండి వచ్చే వాటర్ డిఫరెంట్గా ఉన్నాయని మిచ్కి కూడా అర్థమవుతుంది. అయినా కూడా అతను ఈ విషయాన్ని ఇగ్నోర్ చేస్తాడు. తర్వాత వారందరూ కలిసి గ్యాలరీలో నిలబడతారు. అప్పుడు వారు ఒక విషయాన్ని గమనిస్తారు. చాలా మైక్రోబ్స్ గాల్లో ఎగురుతుంటాయి. యాక్చువల్గా అవి నీటిలో ఉండాలి, కానీ అవి గాల్లో ఉండడం చూసి వారికి విచిత్రంగా అనిపిస్తుంది. జేన్ ఆ మైక్రోబ్స్ దగ్గర నుండి చూస్తా అని మిచ్తో పట్టుబడుతుంది. అందుకు మిచ్ ఓకే అని అంటాడు. తర్వాత ఆ మైక్రోబ్స్ని ఆమె టచ్ చేస్తుంది. వాటిని టచ్ చేయగానే ఆమె దగ్గడం మొదలు పెడుతుంది. అక్కడ ఫాగ్ ఎక్కువగా ఉండడం వల్ల ఆమెకి దగ్గు వస్తుంది. అందువల్ల ఆమె స్పృహ కోల్పోతుంది. జేన్ ఎంతసేపైనా ఇంటికి రాదు. అప్పుడు మిచ్ ఆమెను వెతకడానికి వెళ్తాడు. మరోవైపు ర్యాండల్ ఎక్కువ డ్రింక్ చేయడం వల్ల మత్తులో పడుకుని ఉంటాడు. ఫాగ్ ఇంట్లోకి వస్తుండడంతో ఎమిలీ డోర్స్ అండ్ కిటికీలను మూసేస్తుంది. ఫాగ్ పీల్చడం వల్ల ఎమిలీ కూడా స్పృహ తప్పి కింద పడిపోతుంది. కొన్ని గంటల తర్వాత ఎమిలీకి మెలకువ వస్తుంది. జేన్ దగ్గుతుండగా ఆమె వింటుంది. ఎమిలీ ఆమెని చూడటానికి వారి రూమ్ వైపుకి వెళ్తుంది. అప్పుడు మిచ్ డోర్ని లాక్ చేస్తాడు. తర్వాత ర్యాండల్ అండ్ ఎమిలీ వారి రూమ్లోకి వెళ్ళి పడుకుంటారు. మార్నింగ్ ఎమిలీ అండ్ ర్యాండల్కి
బాగా హెడేక్ వస్తుంది. అందువల్ల వారు బీచ్కి వెళ్దామని డిసైడ్ అవుతారు. ఎమిలీ కిందికి వస్తుంది. అప్పుడు జేన్ సైలెంట్గా కుర్చీలో కూర్చొని ఉంటుంది. ఎమిలీ జేన్ దగ్గరికి వెళ్తుంది. జేన్ తన మెడిసిన్స్ అన్నింటినీ వేసుకుంటుంది. జేన్ యొక్క చర్మం రాలిపోతూ ఉంటుంది. తర్వాత ఎమిలీ అండ్ ర్యాండల్ కలిసి మిచ్ని వెతకడానికి వెళ్తారు. తర్వాత వారు బీచ్ దగ్గర ట్యానింగ్ అవుతూ ఉంటారు. అప్పుడే ర్యాండల్కి కడుపులో నొప్పి లేస్తుంది. అందువల్ల అతను ఇంటికి బయలుదేరుతాడు. కానీ అతను తన మొబైల్ అండ్ కీస్ని మర్చిపోతాడు. ర్యాండల్ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత మిచ్ ఎమిలీ దగ్గరికి వస్తాడు. జేన్ ఎప్పుడు ఏ సిచ్యువేషన్లో ఉందో అతనికి తెలుసు. మరోవైపు ఇంట్లో ట్యాప్లో వచ్చే వాటర్ నార్మల్ వాటర్లా లేవు అని ర్యాండల్కి అర్థమవుతుంది. అతను ఈ విషయాన్ని ఇగ్నోర్ చేసి ఎమిలీ దగ్గరికి బయలుదేరుతాడు. అప్పుడే అతనికి మీది నుండి శబ్దం వినిపిస్తుంది. పైన మిచ్ ఉన్నాడని ర్యాండల్ అనుకుంటాడు. తర్వాత అతను మిచ్ కోసం మీదికి వెళ్తాడు. మరోవైపు మిచ్ ఎమిలీతో ఈ ప్రదేశం చాలా విచిత్రంగా ఉంది అని చెప్తాడు. తర్వాత అతను స్విమ్మింగ్ చేయడానికి వెళ్తాడు. అతను సముద్రంలోకి వెళ్ళిన తర్వాత కనిపించకుండా పోతాడు. అప్పుడు ఎమిలీ అతని కోసం సముద్రం దగ్గరికి వెళ్తుంది. అంతలోనే అనుకోకుండా ఆమె ఒక జెల్లీ ఫిష్ పై కాలు పెడుతుంది. ఆ జెల్లీ ఫిష్ ఆమెని కరుస్తుంది. ఆమె తన కాలికి అయిన గాయాన్ని చూస్తుంది. ఆమె కాలులో ఒక పురుగు తిరుగుతూ ఉంటుంది. అప్పుడు ఆమె గట్టిగా అరుస్తుంది. ఆ సముద్రం చుట్టుపక్కల మొత్తం జెల్లీ ఫిష్లు ఉంటాయి. ఆమె వెంటనే ఇంటికి వెళ్ళి తన పాదంలో ఉన్న పురుగుని బయటికి తీస్తుంది. తర్వాత తన గాయానికి బ్యాండేజ్ వేస్తుంది. ఎమిలీ బట్టలు వేసుకుని అక్కడి నుండి బయలుదేరాలని డిసైడ్ అవుతుంది. అప్పుడే ర్యాండల్ ప్రాకుతూ అక్కడికి వస్తాడు. ర్యాండల్ యొక్క సిచ్యువేషన్ సరిగ్గా లేదు. ర్యాండల్ అలా అవ్వడానికి కారణం జేన్ ఇప్పుడు మొత్తం జాంబీలా మారిపోయింది. వారిద్దరూ అక్కడి నుండి పారిపోవడానికి ట్రై చేస్తారు. కానీ జేన్ వారి వెంటే వస్తుంది. తర్వాత వారు వేరే ఇంటి దగ్గరికి వెళ్ళి హెల్ప్ చేయమని అరుస్తారు. కానీ ఆ ఇంట్లో ఎవరు ఉండరు. ఎమిలీ ర్యాండల్తో జేన్ నీతో ఏం చేసింది అని అడుగుతుంది. అందుకు అతను నాకేం గుర్తుకు లేదు అని చెప్తాడు. బీచ్లో కీస్ మర్చిపోవడం వల్ల వారు కారులో పారిపోలేకపోతారు. అప్పుడే మరొక జాంబీ వారి వైపుకి వస్తుంది. దాన్ని చూసి వారిద్దరూ అక్కడి నుండి పారిపోతారు. కొద్దిసేపటి తర్వాత నైట్ అవుతుంది. చీకట్లో చాలా ఫాగ్ కూడా ఉంటుంది. వారిద్దరూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ర్యాండల్ ఆరోగ్యం చాలా క్షీణించిపోయింది. కొద్ది దూరం వెళ్ళాక వారికి ఒక పోలీస్ కారు కనిపిస్తుంది. ఆమె అందులోకి వెళ్తుంది. ఆ కారులో ఒక వాకీ-టాకీ కూడా ఉంటుంది. ఎమిలీ దాని ద్వారా హెల్ప్ చేయమని మెసేజ్ పంపిస్తుంది. మీరు డేంజరస్ ప్లేస్లో ఉన్నారు అని రిప్లై వస్తుంది. నువ్వు ఫాగ్ గురించి మాట్లాడుతున్నావా అని ఎమిలీ అడుగుతుంది. తర్వాత ఫోన్ కనెక్షన్ కట్ అవుతుంది. ఫాగ్ నుండి రక్షించుకోవడానికి ఎమిలీ ఒక ఇంటికి ఇటుకని పగులగొడుతుంది. తర్వాత వారిద్దరూ ఆ ఇంట్లోకి వెళ్తారు. ఆ ఇంట్లో కూడా వాటర్ నార్మల్గా ఉండవు. అక్కడ టీవీ కూడా ఉంటుంది. వారు టీవీ ఆన్ చేసి న్యూస్ చూస్తారు. ఇలాంటి ఫాగ్ ఓన్లీ ఈ ప్లేస్లోనే కాదు, దేశం మొత్తం ఇలాగే ఉందని తెలుస్తుంది. గవర్నమెంట్ దేశం మొత్తం ఎమర్జెన్సీని అలర్ట్ చేస్తుంది. ఇలా జరగడానికి కారణం మైక్రోబ్స్. యాక్చువల్గా అవి నీటి లోపల ఉంటాయి. భూమి చాలా వేడెక్కడం వల్ల అవి భూమిపైకి వచ్చాయి. ఇంకా అవి వాటర్లో నుండి బయటికి వస్తున్నాయి. ఇవే ప్రజెంట్ ఉన్న హ్యూమన్స్ని చంపేసి హ్యూమన్స్ ప్లేస్లో న్యూ లైఫ్ స్పీషీస్ని జనరేట్ చేస్తున్నాయి. దీని అర్థం ఇప్పుడు మానవులు అంతరించబోతున్నారు. ఎమిలీ కార్ కీస్ వెతకడానికి వెళ్తుంది. ఆమె ఒక బేస్మెంట్ లోపలికి వెళ్తుంది. అక్కడ ఎమిలీకి ఆక్సిజన్ సిలిండర్స్ దొరుకుతాయి. ఈ సిలిండర్ ద్వారా వారు ఆక్సిజన్ తీసుకోవచ్చు. కానీ అంతలోనే ర్యాండల్ వామిట్ చేసుకుంటాడు. అప్పుడు అతని కడుపులో నుండి ఒక క్రియేచర్ బయటికి వస్తుంది. ర్యాండల్ కూడా ఇప్పుడు జాంబీలో మారిపోయాడు. ఎమిలీ బేస్మెంట్లో ఒక వ్యక్తిని చూస్తుంది. అతను పూర్తిగా మ్యూటెంట్లా మారిపోయి ఒక వ్యక్తిని తింటూ ఉంటాడు. వెంటనే ఎమిలీ ఆక్సిజన్ సిలిండర్ తీసుకుని పైకి వస్తుంది. పైన ర్యాండల్ కూడా జాంబీలా మారిపోయాడు. ఇది చూసిన ఎమిలీ షాక్ అవుతుంది. ర్యాండల్ ఎమిలీని చంపడానికి వస్తుంటాడు. ఎమిలీకి మరొక ఆప్షన్ లేక బాధతో ఏడుస్తూ ర్యాండల్ని సిలిండర్తో కొట్టి చంపేస్తుంది. తర్వాత ఎమిలీకి కార్ కీస్ కూడా దొరుకుతాయి. ఆమె కార్ కీస్ తీసుకొని
అక్కడి నుండి బయలుదేరుతుంది. ఫాగ్ ఎక్కువగా ఉండడం వల్ల ఆమెకి ఏమీ కనిపించదు. అయినా కూడా ఆమె మెల్లిమెల్లిగా ముందుకు డ్రైవ్ చేస్తూ వెళ్తుంది. కొద్ది దూరం వెళ్ళాక ఆమె ఒక చెట్టుకు వెళ్ళి ఢీకొంటుంది. ఇప్పుడు ఎమిలీలో కూడా మ్యూటెంట్ యొక్క లక్షణాలు కనిపిస్తాయి. నెక్స్ట్ డే మార్నింగ్ ఎమిలీ బీచ్ దగ్గర పడుకుని ఉంటుంది. ఇప్పుడు ఆమె పూర్తిగా మ్యూటెంట్లా మారిపోయింది. ఆమె మాటి మాటికి డోంట్ బీ అఫ్రేడ్ అని అంటూ ఉంటుంది. అప్పుడే సడన్గా ఒక పెద్ద అల వచ్చి ఆమెని తీసుకుని వెళ్తుంది. ఇలా ఈ మూవీ ముగుస్తుంది.